టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. తాడిపత్రి పట్టణ సిపిఐ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షాను తొలగించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. తాడిపత్రి పట్టణ సిపిఐ కార్యదర్శి ఈ సందర్భంగా చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ, భారతదేశం భూమి మీద జీవనం ఉన్న ప్రతి జీవికి మానవులు, జంతువులు, వృక్షాలకు హక్కులు కల్పిస్తూ రాజ్యాంగం సృష్టించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంటు సమావేశాల్లో హోంమంత్రి అమిత్ షా గారు అనుచితమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్త్రీలకు సమాన హక్కులు కల్పించే బిల్లును పార్లమెంట్లో పాస్ కాకపోవడంతో నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు క్యాబినెట్ పదవికి రాజీనామా చేశారు. అలాగే గాంధీ గారు పన్నులు ఎవరైతే కడతారో వారికి మాత్రం ఓటు హక్కు ఇవ్వాలి అన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ గారు కూడా రాజ కుటుంబీలకు మరియు 100 ఎకరాల భూమి ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి అని అనగా, వల్లభాయ్ పటేల్ గారు డిగ్రీ చదివిన వారికి ఓటు హక్కు మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే వీటన్నిటికి మించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రస్తుతం హిందూ, క్రిస్టియన్, ముస్లిం అని కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని కాదు, 18 ఏళ్ళు నిండిన ప్రతి వారికి వయోవృద్ధుల వరకు కూడా ఆయన ఓటు కల్పించని కోరారు. ఆయన కల్పించిన ఓటు హక్కుతో మీరు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ గ్రంథంపై ప్రమాణం చేసి మీరు మంత్రి అయ్యారు. ఆయన ఇచ్చిన ఓటు హక్కుతో మంత్రి అయిన మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినందుకు భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మంత్రి పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, రమణ, గమంజి, రత్నమయ్య, నాయక్, అబ్రహాం, రామకృష్ణ, సంజప్ప, శేక్ష, లాలు, అజీవాలి మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంటులో చాలా ఎగతాళిగా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, భారతదేశం ప్రజలంతా కూడా అంబేద్కర్ అంబేద్కర్ అని ఒక మాయలో పడిపోయినారు. అదే బదులు దేవుణ్ణి కొలిస్తే మీకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి ఆయన కేంద్ర మంత్రి మాట్లాడడం జరిగింది అమిత్ షా గారు. మేము భారత కమ్యూనిస్టు పార్టీగా అమిత్ షా గారిని ఒకటి చెప్తా ఉంటాం. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక దేవుని రూపంలో వచ్చి రాజ్యాంగం రాసిన వ్యక్తిని ఈరోజు బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడడం అనేది చాలా భారతదేశానికి అవమానం అని చెప్పి ఈరోజు కమ్యూనిస్టు పార్టీలుగా మాట్లాడుతూ ఉంటాం. ఇప్పటికైనా కానీ ఈ మాట వెనక్కి తీసుకొని మీరు దిగొచ్చి భారతదేశం ప్రజలకంతా కూడా క్షమాపణం చెప్పాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మీరు ప్రమాణం చేసి ఆ సీట్లో కూర్చున్నారు. మీరు ఎందుకు మాట్లాడారని చెప్పి ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. వెంటనే భారతదేశం ప్రజలకంతా కూడా క్షమాపణం చెప్పి ఈ మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.